చికెన్ ఫ్రైకి ముందుగా ఉల్లిగడ్డలు ఒక 5-6 కోసి పెట్టుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిర్చిలు కూడా, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా బొగను పెట్టుకోవాలి. ఇప్పుడు బొగను వేడవ్వాలి ఒక 1 మినిట్ వరకు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 3-4 చెంచాలు. ఇప్పుడు స్పైసెస్ కూడా వేద్దాం. బిర్యానాకు ఒక 3-4 లవంగాలు, తోక మిరియాలు, సాజీరా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసాం. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ మాత్రం వేగితే చాలు, 50%, 60%. ఇప్పుడు ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక స్పూను. ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం. నెక్స్ట్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా స్ట్రెయినర్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 3 పావు ఉంది, అంటే 750 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు వేసుకుందాం. ఇది 750 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. చికెన్ ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ బయటికి వస్తాయి. బయటికి వచ్చిన తర్వాత కొంచెం చికెన్ కలర్ కూడా కొంచెం లైట్గా మారుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కారం, మూడు చెంచాల కారం. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తక్కువ ఉంటే తర్వాత చూసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాల పొడి. ఫ్రైలో కొంచెం బాగుంటుంది స్పైసీగా. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అరే చేయలేవు, లైట్ ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కారం సరిపోకపోతే మరింత కొంచెం వేసుకోవచ్చు.
మధ్య మధ్యలో కలుపుతుండాలి, కింద అడుగు అంటకుండా. ఇలా పైన ప్లేట్ పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి. దీనివల్ల ముక్క చాలా స్మూత్గా తొందరగా ఉడుకుతుంది. ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలి, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు మనది చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసుకుందాం లాస్ట్కి. ఇప్పుడు సిమ్ మీద 15 నిమిషాలు దమ్కు పెట్టినాం. మధ్యలో మధ్యలో కలుపుతూ అది ప్లేట్ వాటర్ పోసిన ప్లేట్ పెట్టుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని రోటీలో, చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది.